ఎందుకని? ఎందుకంటే పెద్ద పెద్ద హోటల్స్ లో వాళ్ళు క్లీన్ చేస్తారో లేదో, ఒకరు తిన్న చట్నీ ఇంకొకరికి ఇచ్చేస్తారు, అవి మనం చూడుంటారండి డైరెక్ట్ గా. ఇవైతే మన కళ్ళ ముందు అన్ని చేస్తారు కళ్ళ ముందే ప్రిపేర్ అవును, ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తారు. మనం అలా అని చెప్పి మనం ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోం కదా, కొంచెం ఆ మాత్రం నీట్ గా ఉన్న హోటల్కే కదా వెళ్తాం. అసలు ఇలాంటి మంచివి కాదండి, అవి పైకి కనిపించే మంచివి కానీ తినడానికి అంత బెస్ట్ కాదు. ఓసిడి అంటారు, మీకు తెలుసా అండి ఓసిడి? తెలుసండి. ఈవిడికి అది బాగా విభత్సంగా ఉంది. నీకు అది తెలీదు, నీకు ఏబిసిడి తప్ప. కాదండి, నేను ఏమంటున్నానంటే స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఎలా ఉంటదంటే ఒక ప్లేట్ లోనే అందరు తినడము, అంటే నీట్ గా ఉండదు, ఈగలు అవి వాళ్తా ఉంటది. ఈ మధ్య వాళ్ళు రోడ్ మీద డిస్పోజల్ ప్లేట్లు ఇస్తారు, తినేసి పడేస్తున్నారు. ప్లేట్ ఒకటే కాదు, రోడ్ దగ్గర ఉంటది కదా, సో ఎందుకు హ్యాపీగా హోటల్లో ఏసీ అది ఉంటుంది, నీట్ గా క్లీన్ చేసి ఉంటది కానీ కొంచెం ఫుడ్ కూడా ఎక్కువ కాస్ట్ చేస్తారు కదా. అదే రోజు మనం 300 పెడతాం ఏంటండి టిఫిన్ కి? అంటే వాళ్ళు 300 ఉంటే మనం కడుపు నిండా తినొచ్చు కదండి. అంటే మనం అందరం మిడిల్ క్లాస్ నార్మల్ పీపుల్, వీళ్ళలాగా బాగా రిచ్ కాదు కదా పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్ళడానికి. హోటల్స్ రోజు వెళ్ళాం కదా, ఎప్పుడో ఒకసారి కదండి, మీరు చెప్పండి. మాలాంటి వాళ్ళు బడ్జెట్ ఎక్కువైపోతుంది కదండి, మన కడుపు నిండదు కదండి. కడుపు నిండదు. సో ఏదైతే ఏంటి, ఈ రోజు ఉదయ్కే ఓట్ అన్నమాట. అవునండి అవునండి, ఉదయ్ గారికి. ఎనీవేస్ మీరు ఏం తిన్నారు ఇంతకీ రోజు? నేను ఇడ్లీ తిన్నామండి. ఇడ్లీ, నేను కూడా ఇడ్లీ, సేమ్ పించ్. కాకపోతే పెద్ద హోటల్ తింది, నేను రోడ్ సైడ్ తిన్నా. లేదండి, తింటే ఇంట్లో తినాలి. సరే ఓకే సబితా గారు, మరి ఈ రోజు మా కోసం ఏంటి స్పెషల్ జోక్ చెప్పబోతున్నారా, సాంగ్ పాడబోతున్నారా, డైలాగ్ చెప్తారా? నాకేం రావండి. డైలాగ్ చెప్పండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ప్రభాస్. ప్రభాస్ డైలాగ్ మీకోసం మోనిగా చెప్తుంది. ఇదేంటి చెప్పు. అయితే చెప్పేస్తున్నాను, వినండి సబితా గారు. 3, 2, 1 యాక్షన్. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పదు ఈ మోనిక. చెప్పకు. ఇది ప్రభాస్ డైలాగ్. ఛత్రపతి మూవీ చూడు. అవును, అదే ప్రభాస్ దే ఇది. నేను కన్విన్స్ అయ్యానండి, మీరు కన్విన్స్ అవ్వండి, పర్వాలేదు. చూసావా మా బ్యాచ్, చూసావా మా ఫ్రెండ్స్, చూసావా ఎట్లా ఉన్నారు. కాలర్స్ అందరినీ ఇతని వైపు తిప్పేసుకుంటున్నాడు ఉదయ్. సో నేను ఐ హర్ట్, నేను బుంగబుద్ధి పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అసలు సూపర్, అసలు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ చూసావా మా ఫ్రెండ్స్ చూసా ఎట్లా ఉన్నారు. మాది ఆట చూస్తే నీకు దడా వస్తుంది. ఇప్పుడు సబితా గారు మీరు నన్ను సపోర్ట్ చేస్తే మీకు ప్రభాస్ గారి సాంగ్ వేస్తానండి. ప్రభాస్ సాంగ్ వేయకపోయినా పర్వాలేదు కానీ నేనైతే ఉదయ్ గారికి ఓటేస్తాను. ఈ ఘట్టంలో నేను ఓడిపోయాను బాస్. నువ్వు కూడా మా ఫ్రెండే మోనిక, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? కాకపోతే సో మీరు సబితా గారు, మీరు ఉదయ్కి ఓటేసిన తను మీకు అంటే ఏమంటారు, మీ ఫ్రెండ్షిప్ మీ బాండింగ్ ఎలా ఉన్నా నేను మాత్రం మీకోసం ప్రభాస్ సాంగే వేస్తానండి. అది నా హార్ట్ అంటే. చూసావా మా దారిలోకి సో మచ్ అండి. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. హలో, హాయ్ అండి, నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు? ఓహో, బాలయ్య బాబు. ఎక్కడి నుంచి అండి? పలసనా? గల్ఫ్ నుంచి. జై బాలయ్య. నీకు జై బాలయ్య సంగతి పక్కన, ఆయన వేరే ఫారెన్ కంట్రీ నుంచి ఫోన్ చేసి. తెలుసు, గల్ఫ్ అంటే నాకు తెలుసు. నువ్వేమైనా ఉల్ఫా అనుకున్నావు నన్ను? అలా కాదు. సో ఏం చేస్తుంటారండి గల్ఫ్ లో? గోల్ఫ్ ఆడతారు. ఏం వర్క్? ఏసీ వర్క్. ఓ, ఏసీ ఇన్స్టాలేషన్స్ ఆర్ వర్క్. ఓకే, సో అసలు ఎప్పుడు వెళ్ళారండి మీరు గల్ఫ్? చాలా సంవత్సరాలు అయిందండి. ఓకే, అక్కడ ఎలా ఉంటుంది లైఫ్? అదంతా లైఫ్ అంతా ఏముంది, రొట్టినండి వెళ్ళినట్టే. ఏమంటారు, తిన్నామా పడుతున్నామా తెల్లారంతా ఇంటికి వెళ్ళామా అంతే. హైదరాబాద్ లో బాగుందా అండి మొత్తం మీకు? అక్కడ బాగుందా గల్ఫ్ లో, గల్ఫ్ కంట్రీలో? హైదరాబాద్ లో అంటే వచ్చిందో వచ్చినట్టు ఖర్చు అవుతుంది. గల్ఫ్ లో అంటే మనకి అలాని కాదు. మీ సొంతూరు అసలు మీరు నార్మల్ గా ఉండే మీ ఊరేదండి? కోనసీమ దగ్గర రాజోలని. రాజోలా? ఓకే, మరి ఎందుకు అంత దూరం వెళ్ళిపోయారు? ఏమంటే వాళ్ళు నార్మల్ సిచ్యువేషన్స్ అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. పైసలు మస్తు పైసలు. అయితే అక్కడ డబ్బులు వస్తున్నాయా బానే?
పర్వాలేదా? ఓకే, నైస్. మరి మీరు మ్యారీడా కాదా? మ్యారీడే సార్. అయితే గల్ఫ్ కంట్రీలో ఎవరైనా మంచి అమ్మాయిలు ఉంటే సెట్ చేయండి. ఎందుకు? ఉదయ్ కోసం పెళ్లి చూపులు చూద్దాం. ఆయన ఏసీ రిపేర్ చేస్తారు. మ్యారేజ్ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. సో అట్లా అన్నమాట. నీకెందుకు నా పెళ్లి మీద పడ్డాను? పెళ్లి చేసుకోవట్లేదండి, మమ్మల్ని చంపుతున్నాడు ఇక్కడికి వచ్చి. ఓకే సార్ చెప్పండి, యాక్చువల్ గా గల్ఫ్ లో ఇప్పుడు అంటే ఏ ఊర్లో ఉన్నారు, అదే లైక్ ఏ దేశంలో ఉన్నారు మీరు? ఏరియా ఖత్తరా? ఖత్తర్. అబ్బో, ఖత్తర్ లో బాగా డబ్బులు వస్తాయి. ఎప్పుడు డబ్బు పిచ్చండి ఈ మనిషికి. నీకు లేదు మరి. అలా కాదండి. సరే ఈ రోజు అంతే కదా, డబ్బులు లేకపోతే మనం ఎందుకు ఇవి అడగండి, ఫ్రీగా వచ్చి చేస్తున్నాము. కాదండి, ఈయనకి డబ్బు పిచ్చి ఎక్కువ. డబ్బులు ఉండాలి, డబ్బుల కోసం కదా మన అందరు కష్టపడేది. అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, సో మనకి స్ట్రీట్ సైడ్ ఫుడ్ అనేది బెటరా లేదంటే హోటల్లో తినడం అనేది బెటరా? ఎందుకంటే పెద్ద పెద్ద హోటల్స్, బాగా పెద్ద హోటల్స్, నేను అలా ఏం అనలేదే. హైజీన్ ఎక్కడ ఉంటే, ఓసిడి ఎక్కడ ఉంటే అక్కడ బాగుంటది అని అన్న. పెద్ద పెద్ద హోటల్ ఎక్కడ ఉండదు. నీకు కావాలని నువ్వు నన్ను తొక్కేస్తున్నావు. చెప్పండి. లేదు, నేను చెప్తాను చూడు. మన పెద్ద పెద్ద హోటల్ కంటే స్ట్రీట్ సైడ్ ఫుడ్ టేస్ట్ ఉంటది, క్లీనింగ్ అన్ని ఉంటాయి. ఇప్పుడు మన పెద్ద పెద్ద హోటల్లో ఉన్నారంటే మనం అలా ఎలా చేస్తున్నారో మనకు తెలియదు. లోన్ ఉంటారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు. అదే అంటే స్ట్రీట్ ఫుడ్ అంటే మనకి మన పక్కనే పెట్టి కావాలని మన ఏమైనా కావాలంటే వేసిస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటది. పెద్ద పెద్ద హోటల్ 50% ఉంటే ఇక్కడ 100% కంపల్సరీ ఉంటది. చూసావా ఎలాంటి ఆయన చెప్తున్నారు? చూసా, వేరే దేశంలో ఉన్నాయని కూడా స్ట్రీట్ ఫుడ్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఫుడ్ టేస్ట్ మాత్రమే కాదండి, హైజీన్ గా కూడా ఉందా లేదా అనేది చూడాలి కదా. అంటే హోటల్స్ లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి అది బ్రాండెడ్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఎలా చేస్తున్నారు, పామ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారా ఏంటి అని మనకు తెలియదు కదా. మీకు ఎలా చేస్తే బ్రాండెడ్ ఉంటాయి లేదంటే లోకల్ క్వాలిటీ అట్టుకొచ్చి వాళ్ళు వాడతారు. అవి పెద్ద హోటల్లో ఈ చిన్న చిన్న స్వీట్ లో వచ్చి లోకల్ వాడరండి వాళ్ళు. మళ్ళీ మన కస్టమర్లు రావడం తెలిసి ఎక్కువ క్వాలిటీ తెచ్చి చేస్తారు వాళ్ళు. అది చూసావా తు దేఖ్ హాయ్. థ్యాంక్స్ అండి, అక్కడ చేయకండి ఇవ్వండి, నేను చెప్తాను. మీరు గల్ఫ్ నుంచి సూపర్, చాలా మంచి పాయింట్ చెప్పారండి. ఎందుకంటే పెద్ద పెద్ద హోటల్స్ లో చూడడానికి అందంగా ఉంటుంది, రేట్ ఎక్కువ, కానీ మీరు అన్నట్టు లోపల ఏం వాడుతున్నారు మనకు తెలియదు కదా. మనకి తెలియదండి. చిన్న చిన్నట్లయితే మన కళ్ళ ముందు వాళ్ళకి మనకి ఇప్పుడు దోశ కావాలంటే దోశ వేసిస్తారు, మనం ఎలా చేస్తాం మనం చూడగలం. అదే పెద్ద పెద్ద హోటల్ అంటే రూమ్ లాక్ చేసి అది చేస్తారు, అలా చేస్తున్నారో మనకు తెలియదు. ఏ ఆయిల్ ముందు బజ్జీలు వేసేసిన ఆయిల్ వేస్తారు అని చెప్పాలా, ఆయిల్ కూడా వేస్తున్నారు లేదా మనం చూడగలం. మనం చూడలేం కదా, చూడలేం. సంజే అందుకే ఇప్పుడు దీనికి వెళ్ళిపోతాం, దానికి వెళ్ళిపోతాం, ఇదేదే అంటది ఆవిడకి. మరి చెప్పండి ఈవిడికి సాయంత్రం వెళ్ళి రోడ్ సైడ్ తినమని. ఒక్కసారి మీరు చూడండి, ఎవరైనా కష్టపడి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడికే వెళ్తారు. లేదండి మొన్న ఏమైందంటే ఏసీ లేదు అక్కడ, చాలా చెమటలు ఇలా పడతా ఉన్నాయండి. ఆయన దోశలు వేస్తుంటే ఇలా చెమట కారిపోతుంది. నేను హైజీన్ లేకపోతే అసలు తినలేదు. ఊరికే అంటుందండి, అట్లే ఉండవు. మనం యాక్చువల్లీ అలాంటి వాళ్ళని కూడా ఎక్కువ, మీరు పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్ళినా రెగ్యులర్ గా ఈ చిన్న చిన్న వాళ్ళని సపోర్ట్ చేయాలి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరేమన్నారు? హలో, బాలకృష్ణ గారు. బాలయ్య గారు మర్చిపో, బాలయ్య మాట బంగారు మూట అన్నట్టు చెప్పారండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. జై బాలయ్య, మరొకసారి నా కళ్ళు తెరిపించారు. హలో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనం ఎందుకు చెప్తాం? మేము స్టూడియోలోంచి కాల్. నేను హైదరాబాద్ మియాపూర్, ఈవిడ ఎర్రగడ్డ హాస్పిటల్. నువ్వు అది. హలో, టాపిక్ విన్నామండి. టాపిక్ కన్నా ముందు ఏమైనా క్వశ్చన్లు అడగండి మమ్మల్ని. అబ్బాయిని అడగండి కొన్ని క్వశ్చన్స్. ఈరోజు టాపిక్ ఏంటండి? ఈరోజు టాపిక్ ఎట్లాంటి సందర్భంలో నువ్వు ఏ పని చేస్తే బాగుంది అనిపిస్తుంది? ఎట్లాంటి సందర్భంలో నువ్వు ఏ పని చేస్తే బాగుంటుంది అంట టాపిక్. ఓకే, నాకు ఎట్లాంటి సందర్భంలో అంటే మంచిగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి కాఫీ తాగాలనిపిస్తుంది. నీకు? నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మమతా గారు? నాకు కూడా మంచి కాఫీ తాగి స్టూడియో పిండేసింది అసలు మమత.
నువ్వు అసలు ఏమైనా అసలు చెప్తుంటే నీ ప్రతి మాటకి మీ పడి కింద పడి ముత్యాలు రాలుతున్నాయి. ఏదో ఒకసారి దొల్లవా ఉదయ్? వద్దు, భయపడతారు. పని తెచ్చింది. అడగండి. ఊరంతటికి ఒకటే దుప్పట? చాలా ఈజీయా? హౌస్, ఇల్లు. ఇల్లు కాదు, ఆకాశం. ఆకాశం కరెక్ట్ ఆన్సర్ కదా. గూగుల్ కొట్టాడు ఇప్పుడే. ఇప్పుడే అక్కడ గూగుల్ కొట్టాను, ఇన్ఫర్మేషన్లు వచ్చాయి మాకు. మరి నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పాను కదా, మాకేమైనా గిఫ్ట్ ఉందా? ఏమిటి? ఖచ్చితంగా వస్తాం. నువ్వు ఏ ఊర్లో ఉన్నావు చెప్పు, ఈ షో అయిన తర్వాత మీకు ఫోన్ చేస్తావు. ఓకే? ఒంగోలు. ఒంగోలు అందరూ మంచి స్మార్ట్ పీపుల్. ఎస్. సో మమత సూపర్, అసలు చాలా బాగా చెప్పింది. సో మమత, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.